యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి గీతాంజలి అనే మూవీ మరి వచ్చి సుమారు 10 సంవత్సరాల పైన అవుతున్నా కానీ ఇంకా మరి దానికి సంబంధించిన ఆ కామెడీ కానీ ఇంకా మనం మర్చిపోలేకపోతున్నామంటే ఆ డైరెక్టర్ యొక్క గొప్పతనం. మరి ఆ డైరెక్టర్ ఎవరో కాదు, రాజ్ కిరణ్ గారు. ఇప్పుడు ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో మరి రాజ్ కిరణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ సార్, ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ మూవీ దానికి సంబంధించిన ఆ సీన్స్ కానీ ఎక్కడన్నా వస్తున్నా కానీ ఆగి చూసేంత ప్రయత్నం అనేది కూడా జరుగుతుంది చాలా మందిలో కూడా. అవును. ఎలా అనిపిస్తుంది సార్? నేను ఇప్పటికీ స్టిల్ రన్ అవుతున్నానంటే గీతాంజలి, త్రిపుర ఈ 2 సినిమాలే ఇంకా తీసుకెళ్తూ ఉన్నాను మార్గాన్ని. అంటే అంత మంచి సినిమా తీసినందుకు థ్యాంక్స్ గాడ్. ఓకే. కోన వెంకట్ గారి అసోసియేషన్లో ఆయన ప్రజెన్స్లో వచ్చిన ఆ మూవీ, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ మూవీకి మీరు డైరెక్టర్ అని చాలామందికి నార్మల్ ఆడియన్స్కి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆ కోన వెంకట్ గారి పేరు ఉండడం వల్ల ఆయనే డైరెక్ట్ చేశారేమో అన్నట్టు. సో అయినా కానీ మీ యొక్క ప్రతిభ కానీ అందరికీ సూపర్గా తెలిసిపోయింది. సో దీని గురించి మీరేమంటారు సార్? అప్పట్లో నేను కొత్త డైరెక్టర్ని, నేను ఎవరు తెలియకపోవచ్చు బహుశా. కానీ కోన వెంకట్ గారి పేరు ఇండస్ట్రీలో మారుమవుతుంది. అప్పట్లో అన్ని హిట్ సినిమాలు చేశాను. అలాంటి టైంలో ఈ కథ ఆయన దగ్గరికి వెళ్ళటం, యాక్చువల్గా ఈ సినిమా పీవీపీలో ఓకే అయింది. పీవీపీలో ఓకే అయిన తర్వాత ఫైనల్గా అక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్లో థర్డ్ పార్టీ ఈ కథ ఇలాంటి కథ ఒకటి చేస్తున్నాం మేము, మీరు వినండి అని ఒకసారి పీవీపీ గారు కోన వెంకట్ గారు పంపించారు. ఓకే. అలా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలా కథ చెప్పడం జరిగింది. అక్కడ ఆయన నచ్చింది బాగా, ఎందుకంటే ఆయనే ఒక పెద్ద రైటర్. మరి ఎన్నో కథలు, ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రాసి ఉంటారు కదా. అలాంటిది మేము చెప్పిన కథ ఆయనకి బాగా కనెక్ట్ అయింది. ఆయన సైలెంట్గా ఉన్నాడు, మాకు తెలియదు. పీపీ వాళ్ళకి బాగా చెప్పారు బాగుందని. అయితే మరి పీపీ వాళ్ళకి ఏమైందో తెలియదు కానీ శ్రీనివాస్ రెడ్డితో హీరోగా అంటే కొంచెం మొదట్లో ఓకే అన్నారు, కానీ తర్వాత వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం వద్దు అన్నట్టుగా, హీరో మారుద్దాం అన్నట్టుగా చెప్పారు. కాన్ఫరెన్స్ రూమ్లో సరే మీ డైరెక్టర్ ఉంటారు, మీరు వద్దు అని శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ చెప్పారు. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం నువ్వు వద్దు అని డైరెక్ట్గా చెప్పలేదు, చెప్పకూడదు కూడా. ఎందుకంటే మా ట్రావెలింగ్ అటువంటిది. ఆయన ఎందుకు శ్రీనివాస్ రెడ్డితో అంతగా ట్రావెల్ చేశారంటే, ఎన్నో కథ రాసుకున్నప్పుడు నేను హీరోల చుట్టూ ఎక్కడ తిరగనండి. జనరల్గా పలానా హీరో బాగుంటాడేమో, నాకు ఒక క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ ఎవరు చేయగలరు, ఒక ఆర్టిస్ట్ కావాలి నాకు. అది ఆర్టిస్ట్ కోసం తిరుగుతాను తప్ప హీరో కోసం నేను కథ చెప్పి చేయలేను. అలా శ్రీనివాస్ రెడ్డి అయితే బాగుంటాడు దీనికి అని, అతనిలో మంచి ఆర్టిస్ట్ ఉంటుంది శ్రీనివాస్ రెడ్డి. ఓకే. అంటూ నేను వేరే వ్యక్తి ద్వారా అతని దగ్గర కలిసి ఆ ట్రావెలింగ్ మా మధ్య బంధం, చాలా కాలం ట్రావెల్ చేస్తాం. అలాగా అతను ఉంటేనే సినిమా, అతను లేకపోతే సినిమా లేదు. ఇలాంటి మంచి మంచి కంపెనీ వదిలేసుకుని నేను బెల్లంకొండ సురేష్ గారు ఈ కథ విని ఆయన ఎగ్జైట్ అయ్యారు. సినిమా చేద్దాం అని చెప్పేస్తుంటే ఆయనకి ఫీడ్బ్యాక్ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం, నీకు సునీల్ని ఇస్తాను చేస్తావా అన్నారు. అప్పుడు సునీల్ మంచి ఫామ్లో ఉన్నాడు. యాక్చువల్గా కమర్షియల్గా ఆలోచిస్తే నేను ఓకే అని చెప్పాలి. నాకు ఇంతలో పక్కడు పోతే పోయింది, నాకు ఆఫర్ అవుతుంది కదా, నేను అలా చేయలేదు. అన్న నీవు ఉంటేనే సినిమా, లేదంటే వద్దు, వేరే కథ చేద్దాం, చేసుకుంటా. అంతేగాని నిన్ను హర్ట్ చేసి నేను ఈ సినిమా చేయను. రేపొద్దున అది ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్, బ్యాడ్ ఫీలింగ్స్ అయితే అవి మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. అప్పుడు సినిమా పోతుంది. ఎందుకు అవన్నీ అని చెప్పేసి అలా మేము, ఎందుకంటే నాకు అది ఫైనాన్షియల్ స్టేజ్లో నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. అలాంటప్పుడు నాకు హెల్ప్ చేసేది. ఆ కృతజ్ఞత మనిషికి లేకపోతే వాడు మనిషే కాదు. అందుకని అతనితో ట్రావెలింగ్
లేదంటే లేదు సినిమా అన్నట్టుగా అన్ని కంపెనీలు వదిలేస్తాం, మంచి మంచి కంపెనీలు వదిలేస్తాం. ఫైనల్గా శ్రీనివాస్ రెడ్డి దాన్ని పట్టుకుని కోన వెంకట్ గారికి ఎప్పుడైతే ఇక్కడ చేయట్లేదు నేను పీవీ గారు చెప్పేస్తాను, సార్ ఆయన లేదు నేను సినిమా చేయను సార్, నరేష్ హీరోగా చూడదాం అన్నారు. వద్దు సార్ అని నేను ఫైల్ తీసుకుని వచ్చేసా వెంటనే ఇంకా ఓకే ఆఫీస్కి వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్ళి అన్న మనం సినిమా చేస్తాం, లేదంటే లేదు, అంతేగాని నేనేదో స్వలాభం కోసం అడిగి వెళ్ళి నేను సినిమా చేయను అని చెప్పేసి. అప్పుడు తను కోన వెంకట్ ఫోన్ చేసి ఇలా సినిమా చేయట్లేదు అని చెప్తే అప్పుడు వెంటనే ఆయన రమ్మన్నమాట. అలా రమ్మంటాం ఎంఈవి గారికి కాదు చెప్పడం ఫాస్ట్గా జరిగిపోయింది. అట్లా ఆ గీతాంజలి అందరూ నమ్మినట్టుగానే అది సక్సెస్ అయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అప్పటి వరకు శ్రీనివాస్ రెడ్డి గారిని మేమంతా ఒక కమెడియన్గా చూస్తున్న దానిలో ఒక చిన్న హీరో వేరియేషన్ టర్న్ అనేది ఒకటి దొరుకుతుంది. అవునవును, ఆ టర్న్ అనేది కూడా ఇచ్చింది ఈ మూవీ ద్వారానే. ఈ మూవీ కానీ అలాంటిది ఈ మూవీ తర్వాత ఏమైంది సార్ మీ ఇద్దరి మధ్యలో అసోసియేషన్ కానీ ఒక దూరం కానీ ఎందుకు అలా? దూరం అంటూ ఏం లేదు సార్, దూరం అంటూ ఏం లేదా? మనం మాట్లాడుకుంటే దగ్గర, ఓకే, మాట్లాడుకోకుంటే దూరం, ఇంతే ఉంటుంది. అది నేనేం చెప్పలేను, ఎందుకంటే నేను ఎప్పుడు ఉన్నది మాట్లాడతా. స్ట్రైట్ ఫార్వర్డ్ మెయిన్గా. చాలా మందికి నిజం ఎవరికి చెప్పినా సరే చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది, కానీ నేను తెలియడానికి చాలా టైం పడుతుంది. తెలిసినప్పుడు మాత్రం బాధపడతారు, ఇంతే జరిగేది. కానీ ఇండస్ట్రీలో అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే మనం సర్వైవింగ్ కానీ ముందుకు వెళ్ళడం అనేది కూడా కష్టమని చాలామంది అంటూ ఉంటారు. అని అబద్ధాలు చెప్పి బతకలేం కదా. అబద్ధాలు చెప్పి బతకలేం, కానీ కొన్నిసార్లు అవసరానికి తగ్గట్టు మనం పాత్రలు మార్చే లోకల్లో బతుకుతున్నాం కదా సార్. ఎప్పుడు ఆ మారువేషాలు వద్దు, మనంగానే బతకాలి, మనంగానే ఉండాలి. ఇక్కడో భజన అక్కడో భజన ఇలా చేయొద్దు. ఓకే, అవకాశాలు వచ్చినాయి రాకపోని, ఇప్పుడు మనం దేవుడు ఇవ్వాలనుకుంటే ఏదైనా ఇస్తాడు సార్. మన అబద్ధం చెప్పి వాడు మోసం చేసి ఏంటి అది ఎక్కువ కాలం ఉండదు. అలా వద్దు, అసలు అలా బ్రతకొద్దు మనిషి. ఓకే, అరే రీసెంట్గా రిలీజ్ అయిన గీతాంజలి 2కి డైరెక్టర్గా మీరే ఉంటారేమో అని అనుకున్నారు చాలామంది. సో అక్కడ మీరు లేకుండా పోవడానికి గల రీజన్స్ ఏంటి? అది మనకు తెలియదు సార్, వాళ్ళే అడగాలి. మనకి నేను 2 అనే కథ నా దగ్గర ఉంది. ఇప్పుడు నీ కథకుడుగా నేనున్నప్పుడు నెక్స్ట్ ఏంటనేది నేను చెప్పగలను, ఎలా చేయగలను. అది మరి వాళ్ళు ఎలా తీసుకున్నారో మనకు అనవసరం, తీశారు. బట్ అది ఇక మరి దాని రిజల్ట్ అనేది మనం సంబంధం లేదు సార్. ఇప్పుడు ప్రెసెంట్ మీ దగ్గర గీతాంజలి 2 అనేది ఉందా? ఉంది. ఓకే, అది 2 అని టైటిల్ పెట్టారు కాబట్టి మనం దాన్ని చేసుకో. ఒక కంపెనీలో నేను ఈ కథ చెప్పినప్పుడు ఓకే అయింది, మంచి కంపెనీ. వాళ్ళు ఇదే అడిగారు, గీతాంజలి 2 పెడదాం సార్ అని. నేను ఆ 2 గురించి ఎంఈ గారిని అడిగినప్పుడు ఆయన ఇవ్వలేదు. సార్ మీ కథ ఇంపార్టెంటా 2 ఇంపార్టెంటా అని అడిగితే గీతాంజలి 2 ఉంటేనే బాగుంటుంది సార్ అన్నాడు కంపెనీ వాళ్ళు. ఆ టైటిల్ అయితే లేదు సార్, నా కథ నమ్మి చెప్తే రండి అన్న. లేదు టైటిల్ ఉంటేనే మనం చేద్దాం సార్ అన్నారు. అప్పుడు ఏంటి వాళ్ళు కమర్షియల్గా ఆలోచిస్తున్నారు, 2ని పెట్టి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, యాక్చువల్ 2 అని ఆడవు సార్, ఎప్పుడో ఒకటి బాహుబలి 2, పుష్ప 2 తప్ప మంచి క్రేజ్ అలా ఉంటుంది తప్ప యాక్చువల్ 2లు ఎక్కువ చూడండి మీరు, సీక్వెల్ ఎప్పుడు సక్సెస్ కాదు. ఎందుకు సార్? అంటే నార్మల్గా యాజ్ ఎ జనరల్ ఆడియన్గా నేను అడుగుతున్నాను సార్, మీరు డైరెక్టర్ కాబట్టి ఒక చెప్పండి సార్, ఫస్ట్ పార్ట్కి ఈ సెకండ్ పార్ట్కి ఎందుకు ఆ సెకండ్ పార్ట్కి అంత క్రేజ్ ఉంటుంది, ఉంటుంది, కానీ పీపుల్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎక్కువ రీచ్ కాలేకపోతాయి. రీజన్ ఏంటంటారు? మొదటి పార్ట్లో మీకు పెట్టాల్సిన ఎఫర్ట్ అంతా పెట్టేస్తారు, అయిపోతుంది అక్కడికి. దాన్ని కంటిన్యూ చేయాలంటే దానికి ఎండింగ్ ఇచ్చేస్తారు కదా మీకు. ఇచ్చేసినప్పుడు దానికి మళ్ళీ వెనకాల కంటిన్యూ ఎలా చేస్తారు మీరు? అల్లాలి. మొదటి పార్ట్లో ఉన్న బలం సెకండ్ పార్ట్లో ఉండదు. అది ఏంటంటే కేవలం బిజినెస్ కోసమే టూల్ పెట్టి బిజినెస్ చేస్తూ ఉంటారు. ఓకే, అది అంతే తప్ప దానికి చెయ్యాలంటే చాలా బలమైన కథ కావాలి, అది దాన్ని మించిన కథ కావాలి, దాన్ని మించిన కథ అప్పుడే సక్సెస్ అవ్వగలం. అలా జోలికి వెళ్ళకపోవడం అనేది చాలా ఉత్తమం. అండ్ గీతాంజలి అనేది కూడా ఒక డిఫరెంట్ సక్సెస్ అనేది కూడా తీసుకొని వచ్చింది. తొలి అడుగే అద్భుతంగా పడింది, ఆ తర్వాత త్రిపుర